గమనించాలి, మానవ జీవితం అటు పరలోక రాజ్యానికి, ఇటు నరకానికి. ఇది పరలోక రాజ్యం అయితే ఇది నరకం. ఈ రెండు రాజ్యాల మధ్య ప్రయాణం లాంటిదండి. మానవుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలి, యాత్రికుడు. అయితే మానవునికి వచ్చే కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, రోగాలు, అవమానాలు, నిందలు, అప్పు సమస్యలు, పాపపు ఆలోచనలు, వీటన్నిటి వలన మానవుడు ఎప్పుడైతే పడిపోతాడో, కృంగిపోతాడో, ఎప్పుడైతే నా జీవితం ఇంతే, నా జీవితం ఎందుకు పనికిరాదని తనకి తానుగా నిర్ణయం తీసుకొని దేవునికి దూరమైపోతాడో, మానవుడు పడిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను పరలోక రాజ్యం కోసమే జీవిస్తాను అని ఎప్పుడైతే మానవుడు నిర్ణయం తీసుకుంటాడో అప్పుడు నేరుగా పరలోక రాజ్యానికి వెళ్తాడు. మన జీవితం ఎలా ఉండదండి? కష్టాలను చూసి భయపడుతున్నామా? రోగాలను చూసి భయపడుతున్నామా? ఇబ్బందులను చూసి భయపడుతున్నామా? సమస్యలను చూసి భయపడుతున్నామా? మనకు ఎదురయ్యేదిన ప్రతి అవమానాన్ని చూసి భయపడుతున్నామా? లేదా అన్నింటినీ ఎదుర్కొని అన్నింటినీ జయించి ముందుకు సాగుతున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం, పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. దేవుని కొరకు నీతిగా యథార్థంగా బ్రతుకుతాం. రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యు.